సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అయితే మ్యాసివ్ హిట్ అయితే అయ్యింది. కానీ 1000 కోట్లు అయితే క్రాస్ కాకపోయింది. 700 కోట్ల దగ్గరనే సలార్ బాక్స్ ఆఫీస్‌లో ఆగిపోయింది. కానీ ప్రభాస్ ఫ్యాన్‌కు ఈ సినిమా ఎంతో బాగా నచ్చింది. ప్రభాస్ కటౌట్‌కు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్‌కు గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఆ కాటేరమ్మ ఫైట్‌తో పూనకాలు కూడా వచ్చేసాయి. ఈ సినిమాను రిలీజ్ అయిన ఏడాదిన్నర లోపే రిలీజ్ చేశారు అంటే సలార్‌కి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రిలీజ్ చేసిన ఫస్ట్ రోజే 3,24,00,000 రూపాయలను క్రాస్ చేసిందంటే సలార్ సినిమా ఎలా ఉందనేది ఊహించుకోవచ్చు. సలార్ 2 వస్తే మాత్రం బాక్సాఫ్‌ను తగలబెట్టేస్తా అని అంటున్నారు. కాన్సర్ వరల్డ్‌లో డైనోసార్ దాడికి 1000 కోట్లు ఈజీగా వస్తాయని వెయిట్ చేస్తున్నారు రెబెల్ స్టార్ ఫ్యాన్స్. కానీ ఇప్పట్లో సలార్ 2 ఉండేది కనిపించట్లేదు. తాజాగా సలార్ 2లో నటించిన పృథ్వీరాజ్ సుకుమార్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ముందుగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేయాల్సి ఉందని చెప్తున్నారు. అలాగే ప్రభాస్ గారు స్పిరిట్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. వాటి తర్వాత ప్రభాస్ నేను సలార్ 2 షూటింగ్‌లో కలుస్తామని చెప్పాడు పృథ్వీరాజ్. ఈ లెక్కన చూస్తే ఎన్టీఆర్ సినిమా అయిపోవడంతోనే సలార్ 2 షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్ గారు. ఈలోపు ప్రభాస్ స్పిరిట్ పూర్తి చేస్తాడు. ఏది ఏమైనా సలార్ 2 ఎప్పుడు వచ్చినా సరే బాక్సాఫీస్ బద్దలవ్వడం మాత్రం గ్యారంటీ.